యాక్షన్. ఎందుకు ఏడుస్తున్నావు? వాడి మొక్క చూడండి, ఏడుపొస్తుంది. సిద్ధు, నాతో ఏమన్నా మాట్లాడాలా? నేను మాట్లాడొచ్చా అంకుల్? నువ్వే మాట్లాడాలమ్మా. వీడు నాకు వద్దు అంకుల్. ఏమైంది హాసిని? సిద్ధు ఇంతకు ముందులా లేడు. ఒక వారం రోజులు ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే ఏం తెలుసుకోవాలో నాకు తెలియదు, కానీ నేను మాత్రం సిద్ధు గురించి చాలా తెలుసుకున్నాను అంకుల్. ఒకప్పుడు సరదాగా గుడికి వెళ్దాం అనేవాడు, ఇప్పుడు అస్సలు గుడికే వద్దు అని అంటున్నాడు. ఇప్పుడే నచ్చట్లేదు అని అంటున్నాడు. ఒకప్పుడు ఏ గుడికి వెళ్దామని ఫోన్ చేసేవాడు, ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడాను, ఆ అమ్మాయితో మాట్లాడాను అని అంటూ ఫోన్సే చేస్తున్నాడు. ఇలాంటి సిద్ధు నాకు వద్దు అంకుల్. నా కొడుకు అంటే ఇప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా హాసిని? అవును సత్తి, వెళ్ళిపోవాలి. ఇంకొకరిని చూసుకోవాలిగా. బంగారం లాంటి పిల్లని ఎలా పంపించారమ్మా? వెళ్ళిపోమంది నువ్వే కదరా. వీడికి ఏమైంది? అప్పటి నుంచి ఇట్లా పెట్టింది ఫేసు. తప్పంతా నాదే నువ్వంటున్నావు, తప్పంతా నీదే అంకుల్ అని తను వెళ్ళిపోతుంది, తప్పంతా మీదే నీదంటుంది. ఆడేమో దీంతో అసలు ఏం జరుగుతుంది సిద్ధు? వద్దు నాన్న. మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, ఇంకా చాలు. నేనేం చేశాను రా? నువ్వు బాగుండాలని ప్రతిదీ ఆలోచిస్తున్నావు, తప్పే ఉంది వద్దు నాన్న. చాలు నాన్న. ఫ్యామిలీ నెంబర్ 1 షోకి వస్తున్నాను నాన్న. కౌశల్ లేక సాల్వలు వేసుకుని నేను మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకున్నాను అనుకుంటున్నాను నాన్న. నేను ఇటు వద్దు, నీకు కాస్ట్యూమ్ సెట్ కావరా? నువ్వు గల చొక్కా, జీన్స్ ప్యాంటు, ఆ షూలే, మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటున్నారు. నాకు కూడా ఉంటది కదా నాన్న. ఏంటి? కొట్టేస్తాను మిమ్మల్ని, చంపేస్తాను నేను. నాన్న నాకు కూడా రితేష్ అన్నలాగా మంచి మంచి కోట్స్, ఆ బ్లేజర్స్, ఆ చిరిగిపోయిన ప్యాంట్లు, బ్లౌజ్ ఆ బ్లౌజులు, ఇవన్నీ నాకు కూడా వేసుకోవాలి ఉంటదండి అన్న. ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టి వేలిపోయినా సరే మంచి కంటెంట్ ఇస్తాడు నాన్న. నేను కూడా చేస్తానని నాకు కూడా ఉంటది అన్న. నాకు చేయడానికి స్కోప్ లేదు నాన్న. అది కూడా సిద్ధు సూట్ అవుతూ అంటూనే ఉంటారు. ఆఖరికి కేసీఆర్ లాగా నేను అపరిచితుడు గెటప్ వేసుకుంటాను నాన్న, ఆ విగ్గి పెట్టుకుంటానంటే కాస్ట్యూమర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిపోయి కేసీఆర్కి ఇచ్చేసి నీకు సూట్ అవ్వ సిద్ధు, గళ్ళ చొక్కా, మళ్ళీ జీన్స్ ప్యాంట్ అని అంటారు తప్ప ఇప్పుడు నన్ను ఎంకరేజ్ చేయరు నాన్న. నేనన్నా ప్రాణం నాన్న, 10 పుళ్ళకే తిరుగుతూనే ఉన్నాను. 11వ గిడి ఒక్కటే రానని చెప్తే తీసుకెళ్ళిపోయింది నాన్న. దాన్ని కూడా పంపించారు. నా కుటుంబం అంతా మంచి ఆర్టిస్టులు, గ్యాస్ లో ఏం లేకపోయినా చూరేస్తున్నారు. తెలియదే నాకు, నిజంగా నువ్వు కొట్టినా తెలియదే. ఇంతకాలం నీకు ఈ చెక్ షర్ట్లు బాగుంటాయి, ఈ చెక్ షర్ట్లు నువ్వు బాగుంటావు, గోవా షర్ట్లు బాగుంటాయి అనుకున్నాను, కానీ నీ మనసంతా ఈ సాల్వాల మీద పడిందని నాకు తెలియదురా. ఇప్పటికీ నా దయ్యం నీ చేతిలోనే ఉంది నాన్న. ఎవరిదో ఒకటి కావాలని. ఓకేరా, నాకు అర్థమైంది. ఇంతకాలం నేను ఎవరు ఎలా చేయాలో డిసైడ్ చేశాను, ఇంకా అది డిసైడ్ చేయండి. వెళ్ళు, నువ్వు హాసినికి విష్ణు అని పేరు పెట్టి అమ్మాయిని పెళ్లి చేసుకో. వెళ్ళి అమ్మాయిని ఇంటికి తీసుకో.
ఆల్రైట్, సో సినిమాలు అంటున్నాం, సినిమా స్పూఫ్లు అంటున్నాం, డాన్సులు చూస్తున్నాం, గేమ్స్ చూస్తున్నాం, టాస్క్లు చూస్తున్నాం, పనిష్మెంట్లు చూస్తున్నాం అండ్ స్పూఫ్లు కూడా చూసేస్తున్నాం. స్పూఫ్ గురించి మాట్లాడితే ఒక అద్భుతమైన సినిమా కింగ్ నాగార్జున గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్, ఇప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ అంటారు ఆ గీతాంజలి మూవీ. ఇప్పుడు గీతాంజలి మూవీ స్పూఫ్ తీసుకొని వచ్చేస్తున్నారు కౌశల్ గారు అండ్ నీలిమ గారు. దానికి కూడా మీరు పబ్ లో డాన్స్ చేసినట్టు వేశారు సార్ ఈ పాటకి. ఏమని అనుకున్నారా స్పూఫ్ చేయాలని మా ఆడియన్స్ ని? క్లైమాక్స్ మా నీలిమ గారు మా కౌశల్ గారు ఎలా అంటే నీలిమ పాడింది నా కోసం, ఫస్ట్ టైం నా కోసం యాక్ట్ చేస్తుంది. వెరీ ఎక్సైటెడ్ టు సీ హర్ యాక్టింగ్. వెరీ ఈగర్. నీతో పాటు మేము అందరం వెయిటింగ్ అన్న. లైట్స్ కెమెరా యాక్షన్. ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. మొన్న కేసీ వెళ్ళాడు, మొన్న ధనరాజ్ వెళ్ళాడు, మొన్న శివ వెళ్ళాడు, రవి వెళ్ళాడు, ఆఖరికి రోహిణి కూడా వెళ్ళొచ్చింది. అందరూ వెళ్తుంటారు వస్తుంటారు, తప్పే ఉంది? వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు. ఏ వాళ్ళందరూ ఒక ఎపిసోడ్, అక్క అన్న చెల్లి. కానీ నువ్వు మూవీ, జీవితం. ఏ ఏ చేతి. నువ్వు అలా అంటే ఎలాగా? నాకు నచ్చలేదు. ఏ ఏ ఇక నుంచి నన్ను కలవద్దు, నాతో మాట్లాడద్దు, ఇంక ఇది జరగదు. ఎందుకలాగా? ఎందుకు? అక్కడికి వెళ్తే సిగ్నల్స్ ఉండవు. అక్కడికి వెళ్తే వాట్సాప్ లో సింగిల్ టిక్కా డబుల్ టిక్కా ఎత్తుక్కుంటూ కూర్చోవాలి. అందులో తప్పే ఉంది. వెళ్ళిన ప్రతి ఒక్కరికి అదే కదా అవ్వేది. నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు, వాట్సాప్ లో కాల్స్ కి అటెండ్ అవ్వవు. ఎక్కడున్నావు, ఏ లొకేషన్ లో ఉన్నావు ట్రేస్ చేయడం కష్టం. నీకొక రూలు నాకొక రూలా? నువ్వు మాత్రం యూకే వెళ్ళి అన్ని రోజులు ఉండి మాస్టర్స్ చేసి వస్తావు, నేను షూటింగ్ వెళ్ళి వస్తానంటే ఇంత ప్రాబ్లం క్రియేట్ చేస్తావా? నేను యూకే వెళ్ళినా నువ్వు వేరే దేశం వెళ్ళినా జరిగేది ఒక్కటే. నాకు కష్టం, నేను కుళ్ళుకొని రోజు ఏడవాలి. ఏ నన్ను కూడా తీసుకువెళ్ళాలి. కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు. తీసుకువెళ్ళాలి. కుదరదు. ప్లీజ్, నేను చచ్చిపోతాను, నన్ను తీసుకెళ్ళు. ఒక ముద్ద పెట్టి ఒక రూమ్ లో ఉంచితే చాలు, నన్ను నీకేం డిస్టర్బ్ చేయను. నన్ను తీసుకెళ్తున్నావా లేదా? కుదరదు కుదరదు కుదరదు. అయితే నన్ను మర్చిపో. ఆయన తీసుకెళ్ళు, నేను తీసుకెళ్తాను దా. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం 100 రోజులు బయట ఉన్నాను. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ఇన్ని నెలలు బయట ఉండడం ఇదే సెకండ్ టైం అనమాట. సో ఆబ్వియస్లీ కొంచెం బాధ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం ఒక పెద్ద ప్రాజెక్ట్ డ్రీమ్ వెళ్ళాలి అన్నప్పుడు నేను ఇంకేం ఆలోచించలేదు. ఐ సెడ్ ఓకే గో. ఇక్కడ ఉన్నాను కానీ నాకు చాలా బాధగా ఉంది. అరే వెళ్తున్నారు, 2 months ఉండాలి, ఒక్కదాన్నే ఉండాలి. ఆబ్వియస్లీ అక్కడ టైమింగ్స్ వేరు, నేను కాల్ చేయడం కూడా అవ్వకపోవచ్చు. సో కొంచెం మిస్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ గీతాంజలి కూడా సూపర్ డూపర్ హిట్.